ప్రసాదాలు పెట్టే వీడియోస్ కూడా పెట్టాలా అనుకుంటున్నారా? కాదండి, ఇది మామిడికాయ పులిహోర. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందైతే ఒక మామిడికాయని తురిమేసుకోండి, లేదా 2 తురుముకోండి. అదంతా ఇట్లా అన్నంలో కలిపేసుకోండి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 పావుల ఆయిల్ పోసేయండి. ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పున్నర శనగలు వేసేసుకొని బాగా వేయించుకోండి. అవి బాగా వేగాక మనం కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అందులోకి వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే తాలింపుకి కావాల్సిన పప్పు దినుసులన్నీ వేసేసుకొని, ఎండుమిర్చి కొంచెం, పచ్చిమిర్చి కొంచెం వేసుకొని, కొంచెం ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకోండి దంచుకొని. ఇలా ఇది మొత్తం వేగాక కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అంటే రుచికి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ అయితే. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వేసుకున్న సాల్ట్ కూడా పూర్తిగా కరిగే వరకు బాగా తిప్పుకోండి, లేకపోతే అన్నం అంతా కషం కషం అయిపోతుంది. ఆ సాల్ట్ అంతా మెల్ట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అందులోకి వేసుకొని మొత్తం కలుపుకోండి. రైస్ అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఉప్పు కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. మామిడికాయ పులిహోర అంటే ఈ సీజన్ లోనే చేసుకోవాలి, తర్వాత చేసుకోవాలంటే మనకి దొరకవు కదా ఎక్కువ. అందుకని మామిడికైతే ఏమేమి రెసిపీస్ ఉన్నాయో అవన్నీ చేస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.